అవునా? మనుషులు ఎప్పుడైతే మనిషి యొక్క హృదయం లేదా మనిషి దేవుని విషయంలో సరిగ్గా ఉండకుండా పోతాడో, ఒకరోజు వాడు బలహీనుడు అవుతాడు, ఒకరోజు వాడు రోగి అవుతాడు, ఒకరోజు వాడు మరణిస్తాడు. ఇంకా మీకు అర్థం కావాలంటే ఇంకా చూడండి, యెషయా గ్రంథం 1వ అధ్యాయం, యెషయా గ్రంథం 1వ అధ్యాయం 5-6 వచనాలు. ఐజియా చాప్టర్ 1 వర్స్ 5-6. నిత్యము తిరుగుబాటు చేయు మీరేలా ఇంకా కొట్టబడుదురు. ప్రతివాడు నడినెత్తి వ్యాధి కలిగి ఉన్నాడు, ప్రతివాని గుండె బలహీనమాయను, అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైన లేదు. ఎక్కడ చూసినా గాయాలు, దెబ్బలు, పచ్చి పుండ్లు, పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తన చేయబడలేదు. నిత్యము తిరుగుబాటు చేయు మీరేలా ఇంకా కొట్టబడదురు. దేవునికి తిరుగుబాటు చేసే వాళ్ళందరూ కూడా, దేవుని ఎదుట సరిగ్గా జీవితం లేని వారందరూ కూడా, దేవుని సరిగ్గా అర్థం చేసుకోలేని, దేవునికి సరైన విధంగా సరిగ్గా లేని దాన్ని బట్టి మానవుడికి వచ్చేది బలహీనం, రోగం, మరణం. ఇక్కడ అదే ప్రతివాని గుండె బలహీనమాయను, ప్రతివాని నడినెత్తి మొదలుకొని అరికాలు మొదలుకొని వ్యాధి కలిగి ఉన్నాడు అని ఉంది. మనం కూడా ఒకప్పుడు దేవునికి విరోధంగా తిరుగుబాటు చేసిన వాళ్ళమే. మనం కూడా ఒకప్పుడు దేవుని అర్థం చేసుకోలేని వారు, దేవునికి సరిగ్గా నడిచిన వాళ్ళం కాదు. ప్రభు విషయాల్లో మనం సరైన వాళ్ళగా లేదు. అందుకే మనిషికి వ్యాధి వస్తుంది, తర్వాత మెల్లిగా మరణం వస్తుంది. మనుషుడు తిరుగుబాటు నుంచి బట్టే, మనుషుడు సరిగ్గా లేని దాన్ని బట్టే, మనుషుడు ప్రభు విషయాల్లో వివేచింపక భయభక్తులు లేని దాన్ని బట్టే మనుషులందరూ బలహీనలయ్యారు, మనుషులందరూ రోగులయ్యారు, మనుషులందరూ మరణిస్తున్నారు. అంటే పాపము ద్వారా మరణం. ఇక అట్లే ఉంది కదా, ప్రతివాని గుండె, ప్రతివాని అడిగెత్తి అట్లే ఉంది కదా క్లియర్గా. ఇంకా కొంచెం స్పష్టంగా చూడండి, ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం. జెరమియా చాప్టర్ 17 వర్స్ 9. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహించగలిగిన వాడేవాడు. హృదయం అన్నిటికంటే